చూస్తేనే నోరూరిపోతుంది కదా. సో ఆలస్యం ఎందుకు, మంచి గుమగుమలాడే మటన్ కర్రీ అయితే చేసేసుకుందాం. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఆయిల్, గరం మసాలాలు, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసేసుకొని కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసి కలుపుకోవాలి. ఒక్క రెమ్మ కరివేపాకు అలాగే మనం తీసుకొచ్చుకున్న మటన్ కూడా వేసి బాగా కలపాలి. ఆయిల్లో ఆ మటన్ అంతా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ అంతా ఈ విధంగా బయటకు వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా బాగా కలిపిన తర్వాత 10 నుండి 12 జీడిపప్పులని మెత్తగా ప్యూర్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని రసానికి సరిపడా వాటర్ పోసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ అయితే రెడీ అవుతుంది. చివరన నిమ్మకాయ పిండుకోవడమే.